ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడం, జైలుకి పంపించడం ఇదే పనిగా పెట్టుకున్నారు. పాలన గాడి కుదిలేరు వాళ్ళు. అవినీతి, అక్రమ సంపాదన అదే ధ్యేయం. మరి ఎక్కడికక్కడ ఈ అవినీతి గురించి ప్రశ్నించిన వాళ్ళకి, ఈ దోపిడీ గురించి ప్రశ్నించిన వాళ్ళని ప్రశ్నించే సార్లు ఇదే ఇక పెట్టుకొని దొంగ కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం. మరి సత్యనారాయణ గారిని ఇప్పుడే జైల్లో కలిసి వచ్చాం. నన్ను కూడా అదే కేసులో పెట్టారు. మాకైతే గౌరవ కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి వచ్చాము ఆయనకి. మరి ఆ కోర్టులో ఆ కేసు అయితే బెయిల్ ఇచ్చింది, కానీ మరి ఆయన్ని పీటీ వారెంట్లు వేసి 2-3 కేసులు. ఇప్పుడు ఉండే కేసు అయితే 2023లో ఏదో జరిగిందని తప్పుడు కేసు ఒకటి పెడితే అది మరి ఈరోజు దాని ద్వారా ఇంకా కూడా బెయిల్ రాకుండా, సిడీ ఫైల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఎందుకంటే సత్యనారాయణ వస్తే అన్నీ ప్రశ్నిస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. సత్యనారాయణ గారిని 2 నెలలు అవుతా ఉంది కేసు మీద కేసు పీటీ వారెంట్లు వేసి ఇచ్చే పరికరం. నేను చెప్తా ఉన్నా వీళ్ళకి, మీరు ఎన్ని చేసినా భయపడేదండి, అడుక్కోవటం ఉండవు. ఖచ్చితంగా నిలేస్తాం. మీరు మారాలా, చంద్రబాబు నాయుడు గారు మారాలా, లోకేష్ మారాలా. ఎందుకంటే వాళ్ళు కూడా మారే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి లోకేష్కి ముడుపులు పోతా ఉన్నాయి. ఎమ్మెల్యేలందరికీ, రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలందరికీ ఒకటే, మీరు సంపాదించండి, మాకు భాగం ఇవ్వండి. మీరు చేసే తప్పుల్ని మరి ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరి ఇక్కడ జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది జైలుకి పంపించినా భయపడేది లేదు. ఖచ్చితంగా రేపు దీనికి పెద్దలు చెప్పినట్టు మూల్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే అత్యుత్సాహం పెట్టేసి ఈరోజు దొంగ కేసులు కట్టినారో వీళ్ళందరూ కూడా రేపదన ఒక రోజు వస్తుంది, అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కూడా జాగ్రత్త పడండి. సత్యనారాయణ గారు కూడా జైల్లో ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు 60 రోజులు అయిపోయింది, ఎక్కడ ఏమాత్రం జంకలేదు. వచ్చిన తర్వాత కూడా జంకే ప్రసక్తి లేని స్పష్టంగా చెప్పారు. ఆయన జంకే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు తప్పు చేస్తే మేము ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఈ ప్రభుత్వానికి ఇకనైనా కళ్ళు తెలిసి మరి ఈ అక్రమాలు వాళ్ళు మానేస్తే కింద స్థాయిలో కూడా వీళ్ళు మానుతారు.